హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే మేము తిరుమలకి వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని విజిట్ అయ్యామనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని, మా లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్‌లో పెట్టేసామనమాట. సో, పెట్టిన వెంటనే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మీరు చూడొచ్చు గాయ్స్ ఇక్కడైతే. సో, 2.1 కిలోమీటర్స్ ఉందనమాట. 2388 స్టెప్స్ ఉన్నాయి టోటల్. సో, ఇవన్నీ మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే అనమాట మన దారి ఎంట్రన్స్. దారిలో మేమైతే ఇండియన్ జైంట్ స్క్విరల్ చూసాం. మీరు చూడండి గైస్ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూద్దాం గైస్. మీరైతే చూసారు కదా నాకు తెలియదు కానీ ఇది ఫస్ట్ టైం వేసి చూడడం. తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు అందరూ వాళ్ళ కోరికలన్నీ కోరుకొని ఇలా రాయి పెడతారు అనమాట. మనందరికి తెలిసిందే. శ్రీవారి మెట్ల దగ్గర మనం తీసుకున్న టోకన్స్ అనేటివి ఇక్కడ స్కాన్ చేపియాలి. 1200 స్టెప్ దగ్గర ఉంటదనమాట. అది స్కాన్ చేపిస్తే మనకు దర్శనంకి అలో అయితే ఉంటుంది. సో, ఇక్కడ స్కాన్ చేపించుకోవాలనమాట అదంతా. సో, ఇదంతా మేము వ్యూ చూసి గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వ్యూ మంచిగుందనమాట. సో, మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ కోతులున్నాయి చూడండి ఎంత బాగున్నాయి. ఆ చిన్న కోతులు చూడండి చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. సో, వీళ్ళిద్దరు చూడండి నాకు తెలిసి వీళ్ళిద్దరు కపుల్స్ అనమాట. గొడవ ఉన్నట్టున్నారు. అది రాగానే ఇదైతే పైకెళ్ళిపోయింది. చాలా క్యూట్‌గా అనిపించింది గైస్ ఇదైతే చూస్తే. ఒకసారి మీరు కూడా చూడండి. సో, ఫైనల్‌గా 2000 స్టెప్స్ అయితే వచ్చేసాం గైస్ మేము. ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ మొత్తం తిరుపతి అంతా ఇలా గేట్స్‌తో కవర్ చేశారనమాట. ఎలాంటి యానిమల్స్ గాని అవన్నీ లోపలికి రాకుండా. సో, ఫైనల్‌గా పైకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి గైస్ తిరుమలలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ ప్యూరిఫై చేస్తారనమాట. ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్‌గా వీటిని కన్వర్ట్ చేస్తారు. సో, మీరు కూడా చూడండి. ఇప్పుడు ఎంట్రన్స్‌లోనే మీరొక ఆధార్ కార్డ్ గనక మర్చిపోతే ఇక్కడ ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చనమాట మీ ఆధార్ కార్డ్. తర్వాత ఇంకా మా లగేజ్ తీస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఫ్రీ లగేజ్ సెంటర్ దగ్గరకొచ్చేసాము. మనం కింద తిరుపతిలో పెట్టిన మన లగేజెస్ అన్నీ ఇక్కడికైతే వచ్చేస్తాయి. సో, మేమైతే అక్కడికి వెళ్లి అడిగామనమాట. వాళ్ళు 1 అవర్ పడుతుంది అన్నారు. సో, ఆ 1 అవర్ కాస్త 1 ½ అవర్ అయింది. సో, సైలెంట్‌గా అక్కడ కాసేపు కూర్చొని అలా తిరుగుతూ ఉన్నామనమాట. ఇంకా ఆకలిగా ఉంటే అలా వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి. టేస్టీగా ఉందనమాట. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మా దర్శనం అయితే అయిపోయింది ఫైనల్‌గా. దర్శనం అయిపోయాక ఊరికే అలా షాపింగ్ చేద్దామని తిరుగుతూ ఉన్నాం. సో, ఇంకా ఈ వ్యూ అయితే చూడండి చాలా అంటే చాలా బావుంటది. ఇంకా ఆకలిగా ఉంటే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకైతే వచ్చాము. లోపల చూపిస్తాను గైస్ మీకు ఎలా ఉంది ఈ కేంద్రం అనేది. చాలా బావుంటది లోపల. మీకొకసారి చూపిస్తాను. పదండి గైస్ లోపలెళ్ళి చూద్దాము. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. చాలా బావుంటది గైస్. నాకైతే ఇందులో ఉన్న ఫుడ్ అయితే చాలా ఇష్టం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటది.
ఇలా ఉంటుంది రైస్ లోపల చాలా బావుంటది. చూడండి వ్యూ అంతా. ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంటది ఇది. మిడిల్‌లో ఉంటదనమాట.